దేహమే దేవుడిచ్చాడు, తన పని కొరకై బ్రతికించాడు. దేహమే దేవుడిచ్చాడు, తన పని కొరకై బ్రతికించాడు. తల్లి గర్భమందు నిన్ను నిర్మించాడు, తన పోలికలో నిన్ను చెక్కుకున్నాడు. తల్లి గర్భమందు నిన్ను నిర్మించాడు, తన పోలికలో నిన్ను చెక్కుకున్నాడు. తన దేహమిచ్చాడు, తనలాగా మారమన్నాడు. తన దేహమిచ్చాడు, తనలాగా మారమన్నాడు. క్రమము తప్పేను దేహము, వ్యాధుల భయము, యేసుక్రీస్తు రక్తమే దానికి ఔషధము. క్రమము తప్పేను దేహము, వ్యాధుల భయము, యేసుక్రీస్తు రక్తమే దానికి ఔషధము. ప్రేమతో రక్షించుటకు సిలువలో ప్రాణము ఇచ్చాడు, తండ్రి చెంత చేరుటకు సిలువలో రక్తము కార్చాడు. తన దేహమిచ్చాడు, తనలాగా మారమన్నాడు. తన దేహమిచ్చాడు, తనలాగా మారమన్నాడు. పాపమేలు దేహము శిక్షకు కారణము, పాపమును జయించినది క్రీస్తు మరణము. పాపమేలు దేహము శిక్షకు కారణము, పాపమును జయించినది క్రీస్తు మరణము. ఆత్మను నీకిచ్చుటకు విశ్వాసముంచుము ఈ బ్రతుకులో, ప్రేమను చూపుటకు పొరుగు వారిని ప్రేమించుటకు. తన దేహమిచ్చాడు, తనలాగా మారమన్నాడు. తన దేహమిచ్చాడు, తనలాగా మారమన్నాడు. వరుడికి వధువు సహకారిగా, క్రీస్తుకు కన్యను
సమర్పించగా వరుడికి వధువు సహకారిగా క్రీస్తుకు కన్యను సమర్పించగా గొప్పదైన మర్మం దేవుని సంకల్పం ఇరువురు దేవునికై ఫలించే సమయము వరుడికి వధువు సహకారిగా క్రీస్తుకు కన్యను సమర్పించగా వరుడికి వధువు సహకారిగా క్రీస్తుకు కన్యను సమర్పించగా నవదంపతులు దేవుని పని చేయాలని పని కోసమే దేహమే దేవుడిచ్చాడని నరుడే ఒంటరిగా పని చేయలేడని సాటి అయిన స్త్రీని దేవుడే ఇచ్చెనుగా ఎంత గొప్ప సహాయము దేవుని ఉద్దేశము భార్య భర్తలు కలిసి క్రీస్తు పని చేయాలని వరుడికి వధువు సహకారిగా క్రీస్తుకు కన్యను సమర్పించగా వరుడికి వధువు సహకారిగా క్రీస్తుకు కన్యను సమర్పించగా సంఘమే భర్త కొరకు ఎదురు చూడాలని క్రీస్తు సువార్త పరిచర్యలో ఎదగాలని ఇరువురు పిల్లలను దేవునికై పెంచాలని కుటుంబమే క్రీస్తు కొరకు ఫలించాలని ఎంత గొప్ప సహాయము దేవుని చిత్తము మానవాళి అందరూ క్రీస్తులో ఉండాలని వరుడికి వధువు సహకారిగా క్రీస్తుకు కన్యను సమర్పించగా వరుడికి వధువు సహకారిగా క్రీస్తుకు కన్యను సమర్పించగా వరుడికి వధువు ఈ లోకంలో ప్రతి మనిషి పరుగెత్తుతున్నాడు. ఎవరో డబ్బు కోసం, ఎవరో పేరు కోసం, మరికొందరు జీవితంలో ఆనందం కోసం. కానీ ఈ పరుగులో ఒక ముఖ్యమైన విషయం చాలా మంది మర్చిపోతున్నారు. మనలను సృష్టించిన దేవుడు మన జీవితాన్ని తన దగ్గరకు పిలుస్తున్నాడు. కానీ చాలాసార్లు మనము ఆ పిలుపును వినకుండా మన దారిలోనే వెళ్ళిపోతాము. ఈ కథలో ఉన్న యువకుడి పేరు రవి. అతనికి మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది. బయటికి చూస్తే అతని జీవితం చాలా బాగానే కనిపిస్తుంది.
కాని అతని హృదయంలో ఎవరూ చూడలేని ఒక ఖాళీ ఉంది. డబ్బు ఉంది, సౌకర్యాలున్నాయి, కాని హృదయంలో శాంతి లేదు. ఒకరోజు ఒక వృద్ధ పాస్టర్ అతన్ని చూసి మాట్లాడాడు. బిడ్డా, ఈ లోకంలోని వస్తువులు మన హృదయాన్ని నింపలేవు. మన హృదయం దేవునితో నిండినప్పుడే నిజమైన ఆనందం వస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కోవడం అవసరం. కాని రవి ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రార్థన ద్వారా మనం ఆ బలాన్ని పొందగలం. అతను ఇలా అన్నాడు, ఇప్పుడు నాకు టైం లేదు సార్. రోజులు గడుస్తున్నాయి. సమయం ఎవరికోసం ఆగదు. రవి మరింతగా తన పనుల్లో బిజీ అయ్యాడు. దేవుని పిలుపు అతని జీవితంలో నెమ్మదిగా వినిపిస్తూనే ఉంది. ఒక రాత్రి అతని జీవితాన్ని మార్చే ఘటన జరిగింది. రవి కారులో ఇంటికి వెళ్తున్నాడు. అచానక్ అతని ముందే ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. అంబులెన్స్ లైట్లు చీకటిలో మెరుస్తున్నాయి. ఆ దృశ్యం చూసి రవి గుండె బరువెక్కింది. అప్పుడు అతని మనసులో ఒక ప్రశ్న వచ్చింది. జీవితం ఇంత చిన్నదా? ఇప్పుడే నా జీవితం ముగిస్తే నేను దేవుని ముందు నిలబడగలనా? ఆ రాత్రి రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను నిశ్శబ్దమైన చర్చిలోకి నడిచాడు. అతను మోకాళ్లపై కూర్చుని దేవుని ఎదుట ప్రార్థించాడు. ప్రభువా, నేను చాలా కాలం మీ పిలుపు వినలేదు. నా పాపాలను క్షమించండి. నేను పాపము చేసిన వాడను. నా పాపములు అనేకములు. నా జీవితాన్ని మార్చండి. కాని ఒక ప్రశ్న, మీరు ఆయన పిలుపు వింటున్నారా? ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథము 3:20. ఈరోజు దేవుని పిలుపు వినండి. రేపు ఆలస్యం కావచ్చు. ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒకటి కోసం పరిగెత్తుతున్నాడు. డబ్బు, పేరు, సుఖం. లోక సుఖాలు మనసును ఆకర్షిస్తాయి. అవి మనకు శాశ్వతమని మనము అనుకుంటాము. కాని బైబిల్ చెబుతుంది, ఈ లోకము దాని ఆశలతో కలిసి గతించిపోతుంది. లోకంలో ఉన్నవి ఎంత గొప్పగా కనిపించినా అవి శాశ్వతమైనవి కావు. కాని దేవుని చిత్తము జరిగించేవాడు నిజమైన జీవితం పొందుతాడు. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఒకరోజు మారిపోతుంది. కాలం గడుస్తుంది. జీవితం ముందుకు సాగుతుంది. మనుషులు మారిపోతారు. పరిస్థితులు మారిపోతాయి. లోకంలోని మహిమ కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నది ఎంత గొప్పగా కనిపించినా ఒకరోజు అది గతమైపోతుంది.
కాని ఒక సత్యం ఎప్పటికీ మారదు. మనుషులు ఎప్పటికీ దానిని గ్రహించలేకపోతున్నారు. దానిని గ్రహించువారు కొద్దివారే. అది ఏమిటంటే, దేవుడు శాశ్వతుడు. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. మన జీవితాలు మారినా, కాలం గడిచినా, మనుషులు నిన్ను మరిచిపోయినా, ఒక విషయం మాత్రం నిజం: దేవుడు నిన్న, ఈరోజు, ఎప్పటికీ అదే. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపు విను. ఆయన దగ్గరకు రా. నీ జీవితానికి నిజమైన శాంతి దొరుకుతుంది. ఈరోజు దేవుని పిలుపు నీ జీవితంలో వినిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకు. అప్పుడు నీ జీవితం మారుతుంది. ఒకరోజు ఆ అవకాశం ముగిసిపోవచ్చు. అది దేవుని ఆఖరి పిలుపు కావచ్చు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపు విను. రేపు ఆలస్యం కావచ్చు. ఈ జీవితాన నిన్ను సృష్టించింది దేవుడే, నిన్ను పోషిస్తున్నది దేవుడే. కని విని ఎరుగని సత్యము నీవు తెలుసుకోవాలి. కని విని ఎరుగని మాటలు నీవు గ్రహించాలి. నన్ను చేసింది ఆ దేవుడే, నన్ను కలిగించింది ఆ దేవుడే. తల్లి గర్భాన రూపమును ఇచ్చింది ఎవరు? తల్లి రొమ్మున పాలను పెట్టింది ఎవరు? కోతి నుండి మనిషి ఎందుకు వస్తాడయ్యా? దినములన్నీ అప్పుడే లెక్కించడయ్యా. నన్ను కాపాడేది ఆ దేవుడే, నన్ను రక్షిస్తున్నది ఆ దేవుడే. ఆకలైతే ఆహారము నువ్వు తింటున్నావు, దాహమైతే నీరైనా నువ్వు త్రాగేస్తావు. పిల్చుటకు గాలి ఎవరు ఇచ్చారయ్యా? వినుటకు చెవులు ఎవరు పెట్టారయ్యా? నన్ను పోషిస్తున్నది ఆ దేవుడే, నన్ను రక్షిస్తున్నది ఆ దేవుడే.
మధ్యన ఉన్నా నీ కోసమే. క్రీస్తు యేసుని పంపింది ఆ దేవుడే. నిత్యమైన రక్షణ ఇచ్చే దేవరయ్యా, నిత్య శిక్షను తప్పించెదెవరయ్యా. నిన్ను నన్ను రక్షించేది ఆ యేసే.